ఆచి చికెన్ మసాలా. ఆమ్ ఆద్మీ పార్టీ చీలిపోయింది. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై కీలక నేతలు తిరుగుబాటు చేశారు. ఏకంగా 3 రాజ్యసభ సభ్యులు ఆప్ కు ఒకేసారి రాజీనామా చేశారు. ఎంపీలు రాఘవ్ చెద్దాతో పాటు సందీప్, అశోక్ మిట్టల్ రాజీనామా సమర్పించారు. మరో 4 రాజ్యసభ ఎంపీలు అదే బాటలో ఉన్నారని తెలుస్తోంది. ఆప్ కు రాజ్యసభలో 10 మంది సభ్యులు ఉన్నారు. వీళ్లలో 7 ఒక గ్రూపుగా ఏర్పడితే ఆప్ పార్టీ బీజేపీలో విలీనమైనట్టే. ఆ దిశగానే రాఘవ్ చెద్దా పావులు కదుపుతున్నారని తెలుస్తుంది. కేజ్రీవాల్ ఏకపక్ష విధానాలు నచ్చకే రాజీనామా చేశానని ఎంపీ రాఘవ్ చెద్దా చెప్పారు. తాను ఇంతకాలం రాంగ్ పార్టీలో ఉన్నానని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. जिस आम आदमी पार्टी को मैंने अपने खून और पसीने से सींचा और अपनी जवानी के 15 साल दिए, वो आम आदमी पार्टी आज पूरी तरीके से अपने सिद्धांतों से, अपने मूल्यों से, अपने कोर मॉरल और वैल्यूज से भटक चुकी है। और अब ये पार्टी देश के लिए नहीं, देश के हित के लिए नहीं, बल्कि अपने पर्सनल फायदे के लिए काम कर रही है। आप में से कई लोग पिछले कुछ सालों से मुझे ये कह भी रहे थे और मैं पर्सनली पिछले कुछ सालों से ये महसूस कर रहा था दैट आई एम द राइट मैन इन द रॉन्ग पार्टी। आई रिपीट, आई एम द राइट मैन इन द रॉन्ग पार्टी। इसलिए आज हम ये अनाउंस करते हैं, मैं ये अनाउंस करता हूं कि मैं आम आदमी पार्टी से दूर जा रहा हूं और जनता के पास जा रहा हूं। और पिछले कुछ सालों से आप लोग लगातार मुझसे पूछ रहे थे कि राघव जी, आप 1 साल से पार्टी की गतिविधियों से अलग क्यों नजर आते हैं, पार्टी से किनारा क्यों कर लिया। तब मैं कुछ बोलता नहीं था, मैं प्रयास कर रहा था कि चीजें बेहतर हों। लेकिन आज मैं आपको असल कारण बताता हूं कि क्यों मैंने पार्टी की गतिविधियों से अपने आप को अलग कर लिया। और उसका कारण यह है क्योंकि मैं उनके गुनाह में शामिल नहीं होना चाहता था। मैं उनकी दोस्ती के काबिल नहीं था क्योंकि मैं उनके गुनाह में शामिल नहीं था। आज हम एक ऐसे मोड़ पर खड़े हैं कि हमारे पास सिर्फ 2 ही ऑप्शंस थे, 2 विकल्प थे। या तो हम राजनीति छोड़ दें और पिछले 15-16 साल जो हमने सार्वजनिक जीवन में काम किया उसे त्याग दें, या फिर हम अपने अनुभव को, अपनी स्किल्स को, अपनी पूरी ऊर्जा और एनर्जी को लेकर पॉजिटिव ఆమ్ ఆద్మీ పార్టీ చీలిపోయింది. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై కీలక నేతలు తిరుగుబాటు చేశారు. ఏకంగా 3 రాజ్యసభ సభ్యులు ఆప్ కు ఒకేసారి రాజీనామా చేశారు. ఎంపీలు రాఘవ్ చెద్దాతో పాటు సందీప్, అశోక్ మిట్టల్ రాజీనామా సమర్పించారు. మరో 4 రాజ్యసభ ఎంపీలు అదే బాటలో ఉన్నారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనంత. ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగ్గిందని చెప్పవచ్చు. సో ఇటీవల కాలంలో వరుసగా ఎప్పుడైతే ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల ఓటమి, దానికి తోడు మొత్తంగా కూడా మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ కేసులో అరెస్ట్ అవడం, మొత్తం సంబంధించి దాంతో పాటుగా ఉప ముఖ్యమంత్రి కూడా సిసోడియా కూడా లిక్కర్ కేసులో అరెస్ట్ అవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ రోజు రోజుకు రాజకీయంగా వరుసగా ఎదురుదెబ్బ అవుతున్నాయి, బలహీనం అవుతుంది అనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో రీసెంట్ గా కొన్ని జరిగిన రాజకీయ పరిణామాలు మొత్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా కనబడుతుందా అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీలో అత్యంత కీలకమైన పార్టీ ఏర్పాటు నుంచి ఉన్నటువంటి యువ నాయకుడు రాఘవ్ చెద్దా విషయంలో తీసుకున్నటువంటి పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు మొత్తం ఒక భారీ కుదుపు కారణమైందా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా రాఘవ్ చెద్దా కొంత పార్టీకి సంబంధించి నిర్ణయాల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతనికి సంబంధించి ఎంపీగా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి రాఘవ్ చెద్దాకి సంబంధించి అతనిపై చర్యలు తీసుకోవడం, అతనికి రాజ్యసభ ఏదైతే డిప్యూటీ లీడర్ గా ఉన్నారో అతన్ని తొలగించాలని చెప్పేసి రాజ్యసభ చైర్మన్
చైర్మన్ కు లేఖ రాయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రాఘవ్ చెద్దా పూర్తిగా దానికి సంబంధించి దాన్ని తీవ్రంగా దానికి రిప్లై ఇచ్చారు. ఎందుకంటే నేను ప్రజల సమస్యలపై గలమేస్తా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధిష్టానం ఎందుకు దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది, నా గొంతును కట్ చేస్తుంది, నా గొంతును అడ్డుకోవాలనుకుంటుంది, ప్రజల వాయిస్ ను వినిపించాలనుకుంటున్నాను. అలాంటిది నేను చేయడమే అది తప్ప, ప్రజల వాయిస్ ప్రజల తరఫున పోరాడమే, ప్రజల యొక్క సమస్యలను గలమెత్తడమే నేను చేసిన పొరపాట, నా గొంతును ఆపగలరా అని చెప్పేసి రాఘవ్ చెద్దా అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయాన్ని ప్రశ్నించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాఘవ్ చెద్దా దూరం అవుతున్నాడు అన్నట్టుగానే ప్రజలు అనుకున్నట్టుగానే కేవలం ఒక రాఘవ్ చెద్దానే కాదు, ఇప్పుడు ఊహించని విధంగా అతనితో పాటు మరొక 7 ఎంపీలు కూడా అధిష్టానం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీని ఏకంగా మొత్తంగా కూడా రాజ్యసభకు సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీలు 7 కూడా బీజేపీలో చేరడం, అదేవిధంగా మొత్తంగా కూడా ఎంపీలు బీఆర్ఎస్ ఏదైతే ఉన్నదో ఆమ్ ఆద్మీ పార్టీ ఉందో బీజేపీలో విలీనమయ్యే పరిస్థితి కనపడుతోంది. సో ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక పెద్ద ఎదురుదెబ్బగా మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇటీవల కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ జరుగుతున్నటువంటి ఏదైతే వరుసగా రాజకీయంగా జరుగుతున్నటువంటి ఎదురుదెబ్బ ఏమో అందులో ఇది కోలుకోలు నిజంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసినటువంటి యొక్క రాఘవ్ చెద్దా, సందీప్ పాటిక్, అశోక్ మిట్టల్ ఈ ముగ్గురు కూడా బీజేపీ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దాంతో పాటుగా మరొక 4 ఎంపీలు కూడా ఈ యొక్క 4 ఎంపీలు కూడా తమతో పాటు పూర్తి స్థాయిలో బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించారు. ఇప్పుడు సంచలనంగా మారింది. సో ఆమ్ ఆద్మీ పార్టీ అసలు తమ సిద్ధాంతాల్లో విలువలను దారి తప్పించడానికి ఇప్పుడు ప్రజల ప్రయోజనాల కంటే వ్యక్తిగత స్వార్థం పెరిగిపోయింది. పార్టీ అధిష్టానంగా చెప్పుకునే పెద్దలు ఎవరున్నారో వాళ్ళలో స్వార్థం పెరిగిపోయింది, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీ పనిచేస్తోంది అని చెప్పేసి కూడా రాఘవ్ చెద్దా మాట్లాడిన పరిస్థితి. రాజ్యసభలో ఆపుచేంద్ర 300 సభ్యులు భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం బీజేపీలో విలీనం కావాలని అని చెప్పేసి కూడా నిర్ణయించుకున్న కోసం త్వరలోనే లెటర్ కూడా రాజ్యసభ చైర్మన్ కు లెటర్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఒక రకంగా రాఘవ్ చెద్దాను ఒక్కరిని పక్కన పెడదామనుకున్న ఆద్మీ పార్టీకి సో ఏకంగా ఇప్పుడు ఆ రాజ్యసభ ఎంపీలంతా కలిసి ఒక ఆమ్ ఆద్మీని పక్కన పెట్టుకునే పరిస్థితికి వచ్చేసింది, పక్కన పెట్టేసిన పరిస్థితి వచ్చింది. సో ఒక రకంగా రాజకీయంగా సంచలనంగా మారింది. మరి ఇది ఇప్పుడున్న పరిస్థితి నేపథ్యంలో పంజాబ్ లోనే ఒక ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది, వరుసగా ఢిల్లీలో మనం కోల్పోయింది. ఇప్పుడు ఈ యొక్క ఎంపీల ప్రభావంతో రాజ్యసభ జరిగినటువంటి ఎంపీల ప్రభావంతో రాఘవ్ చెద్దా టీంతో సో కోలుకొని ఎదురు దెబ్బ అని చెప్పాల్సి ఉంటుంది. సో అల్టిమేట్ గా రాజకీయాల్లో ఇప్పుడు నెక్స్ట్ ఇట్లాంటి పరిణామాలు రాజకీయ పార్టీగా భవిష్యత్తులో ఎలా నిలదొక్కగలుగుతాయి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎలా ఫేస్ చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం, బెయిల్పై విడుదల కావడం, ఆ తర్వాత ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడం, ఆ తర్వాత వరుసగా జరుగుతున్న పరిణామాల్లో చూస్తుంటే ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి భవిష్యత్తులో రాజకీయంగా ఇక ఎట్లాంటి పరిస్థితులు ఎట్లాంటి సవాళ్లు ఎదురవుతాయో మనం వేచి చూడాల్సింది. సో అల్టిమేట్ గా రాజకీయంగా ఇప్పుడు ఎంపీలంతా కూడా నిర్ణయం తీసుకోవడంతో ఇక రాజ్యసభ చైర్మన్ కూడా ఈ యొక్క ఎంపీల విలీనాన్ని దాదాపుగా ఎందుకంటే 2/3 ఉన్నారు కాబట్టి అల్టిమేట్ గా ఈ యొక్క ఎంపీలకు సంబంధించి ఏదైతే రిక్వెస్ట్ ఉందో దాన్ని ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంటుంది. అఫీషియల్ గానే ఇక్కడ ఉన్నటువంటి 7 ఎంపీలు కూడా బీజేపీ ఎంపీలు కూడా అయ్యే అవకాశం ఉంది. దీంతో ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి రాజ్యసభలో తన బలాన్ని పెంచుకునేందుకు ఈ 7 ఎంపీలు చాలా ఒక రకంగా మంచి అసలైన సమయం. ఎందుకంటే భవిష్యత్తులో అనేకమైనటువంటి కొన్ని కీలక చట్టాలకు సంబంధించి కావచ్చు వాటిని అన్నిటికీ కూడా ఆమోదింపజేసుకోవడానికి కొంత స్ట్రెంత్ అని కూడా దొరికినట్టు అవుతుంది. సో మరి వేచి చూడాలి. ఇప్పుడు ఏదైతే రాఘవ్ చెద్దాతో పాటు 7 ఎంపీలు మొత్తంగా బీజేపీలో చేరి విలీనమవుతున్న పరిస్థితి నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఆమ్ ఆద్మీ పార్టీ నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటున్నాం. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.